Very good evening. Welcome to the debate. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. పైగా కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాల కోసం అన్ని పక్కన పెట్టి కూడా కలుస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ఆ రాజకీయ సంబంధాలు లేకపోతే పవర్లోకి రావడము, అధికారాన్ని పంచుకోవడము, ఇట్లాంటి వాటికే పరిమితం అవుతూ ఉంటాయి పార్టీలు. మనం ఎన్నో చూసాం కూడా. పైగా భారత రాజకీయాల్లో సంకీర్ణ రాజకీయాల యుగం నడుస్తోంది ఇప్పుడు గడిచిన ఒక 35 ఇయర్స్గా. కాబట్టి పార్టీలు కలవడం విడిపోవడం, ఆ కూటమిలోంచి ఈ కూటమిలోకి, ఈ కూటమిలోంచి ఆ కూటమిలోకి గోడలు దూకేయడం, ఇదంతా చాలా రొటీన్ రాజకీయాలు అయిపోయినాయి ఇవి. అయితే చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అందరూ అనుకుంటారు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తన ఇవి మారుస్తూ ఉంటాడు, పొలిటికల్ అలయన్సెస్ మారుస్తూ ఉంటాడు, లేకపోతే తన స్టేట్ అవసరాల కోసమో, లేకపోతే స్టేటే మెయిన్గా ఆయన ప్రధానమంత్రి అనే సందర్భం వచ్చిన సందర్భంలో కూడా లేదు, నాకు అవసరం లేదు, నాకు నా తెలుగు నా రాష్ట్రం నాకు ముఖ్యం కాబట్టి నాకు ప్రధానమంత్రి పదవి వద్దని తిరస్కరించిన సందర్భాలు మన జాతీయ రాజకీయాల్లో ఉన్నాయి. అది మన ముందు జనరేషన్స్కి తెలుసు, మనకి తెలుసు. మన తర్వాత జనరేషన్స్ ఫాలో అయితే కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ప్రధానమంత్రి ఆపర్చునిటీస్ కూడా వదిలేసుకొని రాష్ట్రం కావాలన్నవాడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడం కోసం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత 2014లో అధికారంలోకి రావడం కోసం పొత్తులు, అట్ ది సేమ్ టైం రాష్ట్రం యొక్క అవసరాలు, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క కష్టాల నుంచి గట్టెక్కించడం చాలా చాలా చాలా. ఎందుకంటే కొత్త రాష్ట్రము, దానికి సంబంధించిన కొన్ని ప్రోగ్రెసివ్ స్కీమ్స్ ఉన్నాయి, అలాగే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. కాబట్టి అప్పుడు బీజేపీతో పొత్తు, అంతకుముందు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్తో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కాంగ్రెస్తో ఒకసారి అట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి దెబ్బతిందు. అది అసలు ఆ డిఎన్ఏలోనే కాంగ్రెస్ అనేది కలవదు. సో ఇలాంటి ఎన్నో చూసాం మనం. అయితే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో 2014లో చేతులు కలిపారు. నిజానికి అప్పుడు ఆయన పార్టీ మాత్రమే ప్రకటించారు కానీ ఎలక్షన్లో పోటీ చేయలేదు. అంత సీరియస్ ఇది కూడా తీసుకోవాలా. కేవలం బీజేపీ టీడీపీ అలయన్స్తో నేను కూడా సపోర్ట్ చేస్తున్నానంటూ మద్దతు ప్రకటించి అక్కడక్కడ కొన్ని సభల్లో పాల్గొన్నారు. అంతేగాని ఓపెన్గా ఆయన పెద్దగా క్యాంపెయిన్ చేసిన ఇది కూడా లేదు. 2019లో మాత్రం ఆయన ఇండివిజువల్గా వెళ్ళారు. ఎవరితోనూ కలవలేదు, బీజేపీతోనూ కలవలేదు, టీడీపీతోనూ కలవలేదు, వైసీపీతోనూ కలవలేదు. ఇండివిజువల్గా పోటీ చేశారు. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్నారు. ఊహించిన ఫలితాల్లో కనీసం చాలా లో పర్సంటేజ్ వచ్చింది. సరే, అదంతా గతం. అయితే చాలా సందర్భాల్లో ఆ తర్వాత జరిగిన కాలంలో 2019 తర్వాత తెలుగుదేశం పార్టీతో కొన్ని విషయాల్లో కలిసి పనిచేయడం, రాజకీయాల్లో కలిసి పనిచేస్తామని చెప్పడం, చంద్రబాబుతో బాగా అటాచ్డ్గా తిరగడం, ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి మద్దతు ప్రకటించి బయటకు వచ్చి ఇక తెలుగుదేశం పార్టీతో మా పొత్తు ఉంటుందని చెప్పినప్పుడు కానీ, ఆ టైంలో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ చాలా కీలకంగా కనిపించేవి మనకి. ఆయన ఓపెన్గా చెప్పేవాడు, చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తాడు, నువ్వెందుకు కలుస్తున్నావు టీడీపీతో చంద్రబాబు నాయుడుతో అని నాకు చాలామంది చెప్పారు. బట్ నేను ఆయనలో వాడుకుని వదిలేసే వ్యక్తిని చూడలేదు, ఒక విజనరీని మాత్రమే చూశాను, ఒక కమిటెడ్ పొలిటీషియన్, ఒక కమిట్మెంట్ని మాత్రమే చూశాను. అందుకే ఈ రాష్ట్రానికి అలాంటి నాయకుడు అవసరం, ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి నాయకత్వం అవసరం. నాకు పరిపాలనాపరమైన అనుభవం నాకు లేదు. ప్రజాదరణ ఉండొచ్చు, లేకపోతే మాస్ ఫాలోయింగ్ ఉండొచ్చు, కానీ నాకు పరిపాలనాపరమైన అనుభవం లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నాయకుడు అవసరం, అందుకే ఆయనతో కలిశాను అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అనుబంధం చూస్తూ ఉంటే ఆ బాండింగ్, ఇది ఒక రాజకీయపరమైన బంధమా, రాజకీయపరమైన అనుబంధమా అని అంటే నో, బియాండ్ దట్ అనిపిస్తుంది చాలా సందర్భాల్లో.
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే ఆ గౌరవం కానీ, ఇంటర్న్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవం కానీ, అది ఏ మీటింగులు కావచ్చు, లేకపోతే కూర్చున్నప్పుడు కావచ్చు, లేకపోతే క్యాబినెట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా ఆ పవన్ కళ్యాణ్ గారిని సంబోధించే తీరు, మిత్రుడు పవన్ కళ్యాణ్ అనడం, లేకపోతే ఈయన కూడా మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు, సంథింగ్ ఏదో ఒకటి అట్లా ఆ గౌరవప్రదమైన ఈ బాండింగ్ చూస్తున్నప్పుడు ఇది రాజకీయపరమైన సంబంధం మాత్రమే కాదు, ఇంకేదో ఉంది అనిపిస్తోంది. ఇంకొక వైపు లోకేష్ కూడా అదే తరహాలో పవన్ అన్న అంటూ ఆయన ఒక ఓన్ బ్రదర్ లాగా ఆయన ఇది కనపడుతుంది. ఫర్ దట్ మ్యాటర్ మొన్న 15th ఆగస్ట్ రోజు గుంటూరు స్పీచ్లో కూడా, స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇచ్చిన ప్రసంగంలో కూడా పవన్ అన్నతో కలిసి ఆ స్కీమ్ చేశాం, పవన్ అన్నతో కలిసి ఈ చర్చ చేశామని స్పీచ్ కాపీలో పెట్టుకునే ఇది కనిపించింది. ఇదంతా రాజకీయ అవసరాల కోసమో పవన్ కళ్యాణ్ జోకొట్టడం కోసమే చేస్తున్నారా వీళ్ళు, లేకపోతే వాళ్ళని జోకొట్టడం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా అని ఆలోచించడానికి ఏమో రాజకీయాల్లో ఆలోచించవచ్చేమో కానీ, బట్ ఇక్కడ ఈ బాండింగ్ అనేది బియాండ్ ది పాలిటిక్స్ అనిపిస్తోంది ఒక్కొక్కసారి. ఏంటి ఆ బియాండ్ ది పాలిటిక్స్ ఏంటి, ఎక్కడ వీళ్ళ మధ్య ఆ కెమిస్ట్రీ కుదిరింది, ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని అంతగా ఆకట్టుకున్నాడు, అట్ ది సేమ్ టైం అంతగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ఆకట్టుకున్నారు. ఇక్కడికే కాదు, పవన్ కళ్యాణ్ ఆకట్టుకోవడం అనేది మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ని అదే తరహాలో ఆకట్టుకుని మై బ్రదర్ అని, లేకపోతే లయన్ అని సంథింగ్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఆ మధ్య ఎన్డీఏ సమావేశంలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఈ బంధం, ఇది రాజకీయాలకు మాత్రమే, రాజకీయాలకు అతీతమైన బంధం కూడా ఎలా అయ్యింది, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉంది, భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక కీలకమైన చర్చగా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చర్చిద్దాం. మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, అలాగే శివశంకర్ గారు జనసేన ప్రధాన కార్యదర్శి, అండ్ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈ ఇద్దరి బాండింగ్ ని మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? ముందుగా మీకు, ప్యానల్ మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే. ఒక ఇద్దరు నాయకుల మధ్య బంధమో, రెండు పార్టీల మధ్య బంధమో, ఇది రాజకీయ బంధంగా కాదు, ఒక మానసిక బంధంగా మనం చూడాల్సింది. అటు చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు. పవన్ కళ్యాణ్లో ఒక పరిణతి, ఎందుకంటే 10 ఏళ్ల ఆయన పార్టీ ప్రస్థానం, అంతకుముందు ఒక 3 ఏళ్ళు వాళ్ళ అన్నయ్యతో కలిసి ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ మనం చూసాం. ఏది అప్పట్లో ఒక ఉద్రిక్తంగా, ఒక ఆవేశపూరితం. ఇప్పుడు ఈ పరిణతి, ఇది అనుభవం తెచ్చిన పరిణత, వయసు తెచ్చిన పరిణత, ఓటములు తెచ్చిన పరిణత, అవమానాల నుంచి వచ్చిన పరిణత. ఎందుకంటే 100% స్ట్రైక్, జగన్ తెచ్చిన పరిణత బాధ్యత అంతే, అది వన్ ఆఫ్ ది మేజర్ ఇది కదా. ఎందుకంటే ఇద్దరు బాధితులే, థ్యాంక్స్ టు జగన్. జగన్మోహన్ రెడ్డి బాధితులే. ఇద్దరు బాధితుల మధ్య ఇంత బలమైన బంధం పెంచింది జగన్మోహన్ రెడ్డేనా? వీళ్ళు ఇంత బంధం ఇది బలపడటానికి జగన్మోహన్ రెడ్డి కంటగింపే కారణమా? అతని కళ్ళల్లో ఎంత నిప్పులు పోసుకుంటే వీళ్ళంతగా బంధం వీళ్ళ బలోపేతం అవుతున్న నేపథ్యం. ఇవాళ ఈయన 100% స్ట్రైక్ రేట్, ఏది మెచ్యూరిటీ లెవెల్స్ లో, కూడా అవును రికార్డు, మెచ్యూరిటీ లెవెల్స్, రిజల్ట్స్ లో కూడా ఎంత తగ్గాడో అంత నెగ్గిన పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం. ఇవాళ మొన్నటి ఎలక్షన్స్ లో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ, 100% స్ట్రైక్ రేట్ తో తను ఏంటి తగ్గాడు కానీ నెగ్గాడు అనమాట. జగన్మోహన్ రెడ్డికి అతనికి అదే తేడా, తగ్గడం వల్లే నెగ్గాడు, తగ్గడం వల్లే నెగ్గాడు. మొన్న మీకు 1 month బ్యాక్ అసెంబ్లీలో మన కొలుకుపుడి గారు ఉన్నారు, అందరి సమక్షంలో ఆయన చేసిన ప్రసంగం ఏది, ఒక గ్రామం బాగుండాలంటే ఒక వ్యక్తిని వదులుకోవాల్సి వస్తే వదులుకోవాలి, ఒక రాజ్యం బాగుండాలంటే ఒక గ్రామాన్ని వదులుకోవాలనుకుంటే వదులుకోవాలి అంటూ ఇవాళ తను వ్యక్తులను వదులుకోవడానికి కూడా నేను సిద్ధం అన్నాడు.
ఏది కూటమి యొక్క లాభాల కోసం. అంటే ఇవాళ పార్టీలో ఒక క్రమశిక్షణ, తనేం కావాలనుకుంటున్నాడు అనేది తన జన సైనికులకు అతను ఇస్తున్నటువంటి విధానం మనకు అందుకే కనపడుతోంది. పరిణతితో కూడినటువంటి ఎదుగుదల. అంటే ఇది ఇప్పటికి మాత్రమే, మరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేం. కానీ ఏదైనా అతను ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఒక 4-5 శాఖలకి ప్రధాన బాధ్యుడిగా, అటు చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఎప్పుడు కూడా గతంలో విమర్శలు ఏం చేసేవాళ్ళు మీరు విన్నారు, ఏది దత్తపుత్రుడు సొంత పుత్రుడు అని. అతను అన్నందుకు నిజం చేసినట్టే కనపడుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఆ దత్తపుత్రుడు అని జగన్ ఇచ్చిన దీన్ని నిజం చేసినట్టు కనపడతాం. ఒక రకంగా సొంత పుత్రుడి కన్నా దత్తపుత్రుడికే ఎక్కువ విలువ కనపడుతుంది. నిజం చెప్పాలంటే అటు వాళ్ళిద్దరి మధ్య కూడా, ఏది లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఆ బాండింగ్ అని ఇది ఒక మానసిక బంధంగా ఏర్పడింది. నెక్స్ట్ 2 రాజకీయ పార్టీలు ఒక లాంగ్ టర్మ్ పాలిటిక్స్ ఆడుతున్నాయి. ఇది ఒక దీర్ఘకాలిక బంధంగా చూడాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పాడు, నాకు వయసు ఉంది, నేను ఇంకొక 20 ఏళ్ళు రాజకీయం చేస్తానన్నాడు. పెట్టినప్పుడు 25 ఏళ్ల రాజకీయం అన్నాడు. 20 ఏళ్ల రాజకీయం చేసే సత్తా ఉంది, నాతో ఎవరైతే నడుస్తారో వాళ్లే రండి అన్నాడు. ఎవరినైనా వదులుకోవటానికి కూడా నేను సిద్ధం. వ్యక్తి తప్పులు పార్టీ మీద పడకూడదు. వ్యక్తి గనక తప్పులు చేస్తే కూటమి లాభాల కోసం ఆ వ్యక్తిని నేను వదులుకుంటానన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనం పరిణతి అనే పదం వాడింది కూడా అదే. ఈ స్థాయిలో నేను మెచ్యూరిటీ లెవెల్స్ గతంలో చూడలేదు, చూసిన సందర్భం లేదు. రైట్, ఒక్క నిమిషం సార్. రైట్, శివశంకర్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హైదరాబాద్ స్టూడియో. సో ఈ బాండింగ్ చూస్తూ ఉంటే, అంటే ఇవాళ ఈ చర్చ ఎందుకు పెట్టారు మీరు అడగవచ్చు. దీనికి ఒక కారణం ఉంది. ఈ చర్చ పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎప్పుడో పొత్తు పెట్టుకున్నారు, ఎలక్షన్లు అయిపోయినాయి, మంచి ఫలితాలు వచ్చాయి, 164 సీట్లు వచ్చాయి బ్రహ్మాండంగా. ఇవాళ ఎందుకు వచ్చింది ఈ సందర్భం అంటే, ఇవాళ రాష్ట్రమంతా ఒకే రోజు గ్రామ సభలు జరగాలనేది పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్. అది కేబినెట్ లో ఆమోదం చేశారు, ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. ఆయన ఒకవైపు ఈయన ఒకవైపు వెళ్ళారు, ప్రసంగాలు సభలు చాలా హడావుడిగా జరిగినాయి. అయితే ఆ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని మాటలు దీన్ని ఎక్కడో ట్రిగ్గర్ అయింది. ఈ అనుబంధం మీద ఒక చర్చకు ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ లాగా అనిపించింది. ఒకసారి అది విందాం. అది విన్న తర్వాత మీకు కూడా ఎందుకు వచ్చింది అనేది క్లారిటీగా చెప్పడం కోసం. మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు, కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది. పని చేస్తాం. నేను చాలా సభల్లో చెప్పాను, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా. కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. రైట్, అది పవన్ కళ్యాణ్ గారు ఆ మాటల్లో నిన్నగాక మొన్న లేదా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినోడు కూడా నాకేం తెలియదని చెప్పడం, అంతా తెలిసినట్టుగానే బిల్డప్ ఇస్తాడు కదా, బిల్డప్ ఇస్తాడు, జనాన్ని మాయ చేసే ప్రయత్నమే చేస్తాడు. బట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా తగ్గడం నెగ్గడం అనేది చూసాం కదా. అక్కడ నాకు ప్రజాభిమానం ఉంటే ఉండొచ్చు కానీ పరిపాలనా అనుభవం లేదు అని చెప్పడం అనేది ఒక గొప్ప పాయింట్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుంటున్నాను నేను, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనే తరహాలో మాట్లాడడం, సో ఇదేదో రాజకీయపరమైన అనుబంధం లాగా అనిపించలా. సో మీ పార్టీ పరంగా కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా దగ్గరగా ఉంటారు ప్రధాన కార్యదర్శిగా, ఏంటి వ్యూ ఏంటి చంద్రబాబు గారితో ఉన్న బాండింగ్ విషయంలో ఎలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు? యాక్చువల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే దాంట్లో నాకేం కొత్తదనం అనిపించలేదండి. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. అవును. సో ఈ నీడ్ ఆఫ్ ది అవర్, చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడింది.
గత 5 సంవత్సరాల పరిపాలనలో ధ్వంసం అయిపోయాయి. పరిపాలన వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి, ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది, శాంతి భద్రతలు ధ్వంసం అయ్యాయి. కాబట్టి అన్ని విభాగాల మీద కూడా, డిపార్ట్మెంట్ల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ చంద్రబాబు లాంటి అనుభవం గల నాయకుడు కావాలని చెప్పారు. అయితే ఈరోజు చాలా మహోన్నతమైనటువంటి కూటమి ప్రభుత్వం గ్రామ సభలు జరపాలి అన్నటువంటి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేయడాని కోసం విపక్ష పార్టీలు పన్నిన ఒక పన్నాగం ఇది. దీని మీద కామెంట్స్ ఇసరడం అనేది ఏదైతే ఇప్పుడు మీరు ప్రస్తావించారో, ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థల్ని పూర్తి నిర్వీర్యం చేసి ధ్వంసం చేసి పాడేశాడు, నాశనం చేశాడు. సో ఇప్పుడు ఒకే రోజు రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు కండక్ట్ చేయడం అన్నది ఒక చారిత్రక ఘట్టం ఈ కూటమి ప్రభుత్వంలో, పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శకత్వం. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం, వెంకటకృష్ణ గారు విలువలతో కూడిన వ్యక్తిత్వం అయింది. ఎక్కడా కూడా అహంకారం కానీ, ఏదైనా ఆయనతో మాట్లాడేటప్పుడు ఒక విషయం బాగా తెలిసిన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మాట్లాడేటట్టయితే ఆయన ఇమీడియట్గా తెలుసుకోవాలని జిజ్ఞాసలోకి వెళ్ళిపోయి చాలా కాన్సన్ట్రేట్గా వినడం ఆయనకు అలవాటు. ఎందుకంటే దగ్గరగా నేను గమనించిన వ్యక్తిత్వం. హిపోక్రసీలో ఆయన ఎప్పుడు ఉంటారండి. విలువలతో కూడిన వ్యక్తి. హిపోక్రసీ అంటే ఆయనకి ఇష్టం ఉండదు జనరల్గా. అంటే మీరు ఇందాక అన్నట్టు కొత్త ఈ మధ్యన వచ్చిన లీడర్స్ కూడా నాకు తెలియదు అనండి అని చెప్పారు మీరు. దట్ ఈస్ నథింగ్ బట్ కదా లాస్ట్ 5 years. అదే చూసాం కదా, అది హిపోక్రసీ. దానికి ఆయన దూరంగా ఉంటారు. కాబట్టి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు, సో చంద్రబాబు గారి నాయకత్వం, ఆయనతో కలిసి పనిచేయవలసిన ఆవశ్యకత, వాటన్ని గురించి ప్రజల సమక్షనే మాట్లాడారు ఆయన. ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు ఆయన. సో బంధం ఏంటి అని అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్థితి వీళ్ళిద్దరిని చాలా గట్టిగా కలిపింది. ప్రజలు నలిగిపోయారు 5 సంవత్సరాల నుంచి. అవును, నేను అనేక దగ్గరలో వింటున్నాను, సార్ హాయిగా ఉంది సార్ అని చెప్పేసి. అవునా? మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ నాకు ఎయిర్పోర్ట్లో కనిపించాడు. కాకినాడ ఆఫ్షోర్లో నేను కాంట్రాక్ట్ చేస్తానంటే నేను అడిగాను, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కదా, మీకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంతో మీకు ఏం సంబంధం అంటే, సార్ మా లారీలు ఆపేసి నన్ను పిలిచి బెదిరించి వార్నింగ్ ఇచ్చారు సార్. పర్సంటేజ్ ఇస్తేనే లారీలు కదులుతాయా? సో ఆ రకంగా ఉంది. ఇప్పుడు హాయిగా ఉంది సార్ అని అంటున్నారు. ఇది అన్ని వర్గాలు, సామాజిక వర్గాలు కానీ, అంత వ్యాపార వర్గాలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ అందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏం ఫీల్ అవుతున్నారంటే, హాయిగా మనం వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజలు కూడా శాంతి భద్రతలు పరిస్థితి అంతా కూడా చక్కగా ఉంది. వేధింపులు గత ప్రభుత్వంలో చవి చూసినటువంటి ఏవైతే ఉన్నాయో అవేవి లేకుండా డెమోక్రటిక్గా వెళ్తుందన్నట్టు ఫీల్డ్లోకి వచ్చారు. ఫీల్ గుడ్లో పొజిషన్లో ఉన్నారు అంత ప్రజలంతా కూడా. దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒకటి చేస్తుంటారు. అది అంటే ఆ ట్రాప్ లో పడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏదో ఒకటి స్వీపింగ్ రిమార్క్స్ పడేసి మిగతా మీడియాని కానీ మీ కూటమి నాయకులను కూడా ఎజెండా ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు, దాన్ని అతని చుట్టూ తిప్పుకునేలాగా. బట్ ఆ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. ప్రజల గురించి, ఇప్పుడు గ్రామ సభ వీటి గురించి మాట్లాడుకుంటే చాలు. కాకపోతే ఈ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మంత్రిగా ఉన్న లోకేష్కి, లోకేష్ ఇస్ నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఫర్ తెలుగుదేశం పార్టీ, నో డౌట్ కదా. సో వీళ్ళ ముగ్గురు మధ్య, పర్టికులర్గా పెద్దవాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బాండింగ్ అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. ఇది రాజకీయపరమైన బంధం మాత్రమే కాదు, ఒక బాధ్యతతో కూడిన వెలుగుపూడి శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్తే అండి. అలా ఈ బంధం సహజంగా మనం చూసేవన్నీ రాజకీయపరమైన అవసరాల కోసం ఏర్పడే బంధాలు. ఏదో అంటారు కదా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనో లేకపోతే రాజకీయ సంబంధాలు అని. బట్ ఇది ఆ కోవలోకి రాని మరేదో సంబంధం అని అనుకోవచ్చా, లేకపోతే మీ విశ్లేషణ ప్రకారం ఇంకేదన్నా కొత్త అర్థం ఉందా? అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈరోజు డిబేట్ కి సంబంధించి టాపిక్ తెలిసినప్పుడు నేను చాలా సంతోషించానండి. కారణం ఏంటంటే
కొద్ది రోజులుగా నా మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, ఆ, బైబిల్లో ఒక వాక్యం ఉందండి, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఓహో, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓకే. ఒక ఆయనేమో పొలిటికల్ సూపర్ స్టార్, ఉమ్, ఇంకొక ఆయనేమో వెండితెర సూపర్ సినిమాల్లో సూపర్ స్టార్, వెండితెర సూపర్ స్టార్. స్టార్. ఉమ్, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక రాజకీయ నాయకుడిగా అంచనా వేయాలి అంటే ఆయనతో, లేదా తెలుగు రాజకీయాల్లో ఈ రోజు ఆయనే ఎవరెస్ట్ శిఖరం. అవును. నాకు ఒక 20-25 సంవత్సరాల నుంచి ఒక డౌట్ ఉండేది. ఉమ్, అరే, జ్యోతి బసు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఎలా చేశాడు, కరుణానిధి అన్ని సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, లేకపోతే నవీన్ పట్నాయక్ అన్ని సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, ఈ డౌట్ ఉండేది నాకు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానాన్ని గత 5 సంవత్సరాలుగా దగ్గరగా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పటికీ 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో లేని చాలా గొప్ప లక్షణాలు, అంటే జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని నడపటానికి కావాల్సిన పాలన సామర్థ్యం, లక్షణాలు కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఎన్నో ఉన్నాయి. ఉమ్, ఆయన్ని నేను విశ్లేషించినప్పుడు కూడా చాలా సార్లు ఏమనుకునేవాడిని అంటే, ఈజ్ ఎ గ్లోబల్ విజనరీ విత్ లోకల్ యాక్షన్. ఉమ్, ఆయన ఆలోచన విధానం గ్లోబల్, ఉమ్. ఆయన కార్యక్షేత్రం లోకల్. అందుకే ఎవరో పేరు కూడా పెట్టారు ఆయనకి, గ్లోకల్ లీడర్ అని. కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనేమో ఉమ్, నిజంగా నేను చాలా సార్లు పవన్ కళ్యాణ్ గురించి అనుకున్న మాట ఏంటంటే, సినిమా రంగంలో దాదాపు కాదండి, నేను చిరంజీవి గారి అభిమాని అయినా సరే చెప్తాను, ఉమ్, ఇప్పుడున్న జనరేషన్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉమ్, చాలా సినిమాలకు సంబంధించి దాదాపుగా అద్భుతమైన కెరీర్ ను కూడా పక్కన పెట్టి ఆయన రాజకీయంగా రిస్క్ తీసుకుంటున్నారు అని నేను చాలా సార్లు అనుకున్నానండి. ఓకే. కానీ నో పెయిన్ నో గెయిన్ అని మొన్న జనసేన గెలిచిన 21 సీట్లు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కెరీర్ లో, నా సినిమాల్లో ఎంతైనా నష్టపోవటానికి సిద్ధపడి ఆయన ప్రజా జీవితంలోకి, రాజకీయాల్లోకి ఎలా అయితే వచ్చారో ఆ స్థాయిలోనే ఆయన విజయం వరించింది. అవును. సరే, ఇప్పుడు టాపిక్ వద్దాం. ఉమ్, నేను తాడేపల్లిగూడెం సభలో చూశాను. ఆ తర్వాత అనేక సంక్రాంతి సందర్భంగా అమరావతిలో మందడం గ్రామంలో భోగి పండుగ రోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా అదే వేదిక మీద ఉన్నాను. అంటే ఉపన్యాసాలు, ఇద్దరు మనుషులు కలిసినప్పుడు మాట్లాడుకునే విధానం, తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా రోజుల నుంచి నా మనసులో ఉన్న విషయాన్ని ఈరోజు మీరు డిబేట్ పెట్టారు. ఓకే. ఇది కేవలం రాజకీయ అనుబంధం కాదండి. ఉమ్, బియాండ్ పాలిటిక్స్ దీస్ 2 లీడర్స్ ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్. ఉమ్, ఐ డోంట్ సే ఐడియాలజికల్లీ, బట్ దీస్ 2 లీడర్స్ ఉమ్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఉమ్, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఉమ్, అన్నిటికీ మించి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రతి కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టమని చెప్పారు. ఉమ్, ఎక్కడైనా సరే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు తనతో పాటు సమానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. ఉమ్, నేను ప్రత్యక్ష సాక్షినండి. వీళ్ళిద్దరు, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏవైతే చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పాలనాధ్యక్షుడి దగ్గర, ఒక అనుభవజ్ఞుడి దగ్గర నేను నేర్చుకోవటానికైనా సిద్ధమైన ఏదైతే చెప్పారో, పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి గత 2 సంవత్సరాలుగా
దానిని ఆచరణలో చూపిస్తున్నారండి. ఉమ్, ఎందుకంటే అమరావతి ఉద్యమం మొదట్లో పవన్ కళ్యాణ్ గారిని చూశాను, 5 ఏళ్ల చివరికి వచ్చేసరికి మళ్ళీ రాజకీయ నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని చూశాను. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి భూదేవికున్నంత ఓపిక ఉంటుందండి. నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్నేహంతో పవన్ కళ్యాణ్ గారు కూడా విపరీతమైన సహనాన్ని ఓపికని ఆయన కూడా అలవర్చుకొని ఈ మధ్య ఉపన్యాసాలు చూస్తున్నాను, ఈ మధ్య ఆయన సమావేశాలు చూస్తున్నాను. దాదాపు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రభావితం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రభావితం చేస్తున్నారు. మరి ఈ రెండిటికి కారణం ఏంటి అంటే 2019 నుంచి 2024 మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ పరిపాలన, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇందాక పెద్ద మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పారు, వీళ్ళిద్దరూ ఒక అరాచకానికి బాధితులు, వీళ్ళిద్దరి కుటుంబాలు ఒక అరాచకానికి బాధితులు. కానీ మా ప్రస్థానం ముందు మాటలో శ్రీశ్రీ గారు చెప్తారు, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అని చెప్తారు. ఈ రోజు రాష్ట్ర ప్రజల బాధని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాధగా భావించి ఆ బాధలో నుంచి ఒక బాధ్యతని వాళ్లే నిర్ణయించుకొని ప్రజల వద్దకెళ్ళి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేసే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి ప్రజల్ని ఒప్పించి ఈ రోజు 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అండి శ్రీనివాసరావు గారు, అదేంటి అంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం, ఇద్దరిది ఒకే ఇది రాష్ట్రం కన్సర్న్ ఇదంతా చెప్పుకొచ్చారు. ప్రతి కార్యాలయంలో తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలని కూడా చెప్పారు అన్నారు ఒక మాట. సరే, అది ఓవరాల్ గా చెప్పుండొచ్చు, అఫీషియల్ గా నేనైతే అక్కడ చూడలేదు. ఓకే, ఎనీవే చెప్పిన చాలా చోట్ల ఫోటోలు కనపడుతున్నాయి. రెండోది తనతో సమానంగా చూస్తున్నారు అన్నారు. అంటే అది ప్రేమ, అభిమానం, గౌరవంతోనా, లేకపోతే ఈ సినిమా వాళ్ళకి సహజంగా కాస్త ఈగోయిస్టిక్ గా ఉంటారు, ఆ ఈగో హట్ అవ్వకుండా ఉండడం కోసం? ఒక్క ముక్క చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఒక ఉన్నతమైన మానవ విలువలు కనిపిస్తున్నాయండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే గౌరవాన్ని చూపిస్తున్నప్పుడు అసలు ఆయన ఒక పవర్ స్టార్ అని, అసలు ఎంత అసలు ఒక మనిషి ఇప్పుడు నేనున్నానండి ఇక్కడ, మీకు మా కుటుంబానికే తెలిసిన 2 విషయాలు మీకు చెప్తాను నేను. మా ఇంట్లో నా కూతురు పుట్టినరోజు ఒక్కటే ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా చేస్తామండి. ఇక మేము వేరే పండుగలు కూడా ఏం చేసుకోం. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పుట్టినరోజు సెలబ్రేట్ చేయకుండా మా పాపకి కేవలం నేను, నా భార్య, నా కూతురు ముగ్గురు ఇంట్లో కూర్చొని కేక్ కట్ చేసుకున్నాం. ముందు రోజు నియోజకవర్గంలో ఉండి కూడా ఎక్కడ ఆడంబరాలు ఉండకూడదు, ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళిపోయి మేము ముగ్గురువే చేసుకున్నాం. అంటే మేము ఒక కండిషన్ పెట్టుకున్నాం, ఎంత అవకాశం ఉంటే అంత నిడారంబరంగా ఉండాలి, అంత సింపుల్ గా ఉండాలి. తర్వాత మొన్న ఈ మధ్య ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు తిరువురులో మా ఇంటికి వచ్చి, తమ్ముడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్న ఎమ్మెల్యే నేను ఎక్కడ చూడలేదు తమ్ముడు అన్నాడు. ఆ తర్వాత మొన్న ఒక 15 రోజుల క్రితం నా పుట్టినరోజు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు భారీగా చేయటానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ముందు రోజు రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళిపోయి 24 గంటలు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నానండి. అంటే నేనేమనుకున్నానంటే, నేను ఇంకోటి, నాకు ప్రభుత్వం 2 గన్మెన్ని నియమిస్తే నాకు గన్మెన్ వద్దని 2ని పంపించేశానండి. నేను గన్మెన్ లేకుండానే దేశం మొత్తం తిరుగుతాను. అంటే నేనేమనుకుంటున్నానంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఎలాంటి ఆడంబరాలకు అవకాశం లేకుండా బతకాలని నేను అనుకుంటున్నా. కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసిన ప్రతిసారి ఒక మనిషి
ఇంత నిడారంబరంగా బతకగలరా? నేను ఇంతకుముందు గుమ్మడి నరసయ్య గారి గురించి విన్నాను, చాలా మంది కమ్యూనిస్టు నాయకుల గురించి విన్నాను. రాజకీయాల్లో అట్లా ఐడియాగా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారులేండి. మన నిమ్మల రామానాయుడు గారి గురించి చూశాను, ఇలా చాలా మంది ఉన్నారు. కానీ మేమంతా వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. సో ఓకే, పవన్ కళ్యాణ్ గారు వేరు. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ పరస్పరం ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటున్న గౌరవం హైయెస్ట్ హ్యూమన్ క్వాలిటీ అండి. రైట్. ఎందుకంటే ఐ వాంట్ టు కంప్లీట్ విత్ వన్ సెంటెన్స్. ఇందాక నేను చెప్పిన పాయింట్ ఏంటంటే దీస్ టూ లీడర్స్ ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ బియాండ్ పాలిటిక్స్. బియాండ్ పాలిటిక్స్. ఇంకో విషయం నాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఏ సలహానైనా అత్యున్నతమైన ప్రాధాన్యత ఇచ్చి గౌరవించి అమలు చేస్తున్నారు. ఆ విషయంలో ఇప్పుడే కాదండి, 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదైనా చిన్న సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఉద్దానం, ఫర్ దట్ ఎగ్జాంపుల్ ఉద్దానం కానీ, లేకపోతే అక్కడ అమరావతి ప్రాంతంలో రైతులు మా భూములు సేకరణ చేయొద్దు అని అన్న ఆ 400 ఎకరాల సంథింగ్ ఏదో ఉంది. ఇటువంటి విషయాలు కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించడం, అక్కడ అవసరమైన మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ చూసాం. అది మొదటి నుంచి ఉంది. అయితే ఇక్కడ శ్రీనివాస్ గారు నేను అనేది ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక సేవ్ ఉంది. అది మరి అది ఎందుకు అంటారు అంటే మనం స్టడీ చేస్తే ఆయన అంతసేపు మీరు చెప్పకుండా మింగేసిన మాట ఏంటంటే ఆయన వాడుకొని వదిలేస్తాడు అని. అది ఇంకా అవలేదులే, అది అవలేదులే, మిమ్మల్ని అడుగుతాను మీరే చెబుతురు కానీ ఆ విషయం ఒక్క మాట. ఒక సే ఏముంది అంటే ఆయన ఈ పొత్తులు ఇవన్నీ కూడా రాష్ట్రం కోసం పెట్టుకుంటాడు. ఆయన ఇంకా ఏదో దేశము ప్రధానమంత్రి అవ్వాలి, లేకపోతే ఇండియాలో మొత్తం చక్రం తిప్పుతాడు, తిప్పాలని ట్రై చేస్తాడు. దేనికోసం? అది కూడా మళ్ళీ రాష్ట్రం ప్రయోజనాలు, వీటి కోసమే ఎప్పుడు చూసినా ఇవే మాటలు. సో అందువల్ల పొత్తులు మారుతూ ఉంటాయి. ఒకసారి బీజేపీతో, ఒకసారి కమ్యూనిస్టులతో జరుగుతూ ఉంటాయి. అవన్నీ చాలా చూశారు కదా మీరు జర్నలిస్ట్గా కూడా. అవన్నీ చూసినప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు ఈ బాండ్ని? తెలుగుదేశం పార్టీ మామూలుగా 42 ఏళ్లలో మీరన్నట్టు అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. అటు ఎన్టీ రామారావు కావచ్చు, ఇటు చంద్రబాబు హయాంలో కావచ్చు. లెఫ్ట్ లో కమ్యూనిస్ట్ పార్టీని, రైట్ లో బీజేపీని కూర్చోబెట్టుకుని కూడా మీటింగ్లు పెట్టారు. ఎన్టీ రామారావు ఇద్దరు కలిసి ఎన్టీ రామారావుని గెలిపించిన సందర్భం. ఇవాళ పొత్తులు మనం గతంలో పెట్టుకున్న పార్టీలతో పొత్తులు వేరు, వీళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ గారితో ఉన్న బంధం వేరు. అసలు ఇది గమ్మత్తుగా ఉంది. ఏది మనం ఊహించనంత బంధం కనపడుతోంది. ఎవరు ఇంత బలమైన బంధాన్ని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఇంత బంధం రోజు రోజుకి బలపడుతుందనేది కూడా ఆలోచించాలి. శివశంకర్ గారు అన్నట్టు రాష్ట్రం యొక్క అవసరాలే వీళ్ళని ఇలా కలిపాయనుకోవాలా, లేదు రాజకీయ అవసరాలే కలిపాయనుకోవాలా, లేకపోతే ఇంకేదన్నా ప్రజల ఆకాంక్షలు? అంటే శివశంకర్ గారితో పాటు రాష్ట్రం అవసరాలే కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు. అప్పట్లో వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకోవాలని అందరూ కోరుకున్న పరిస్థితి మనం చూసాం. అప్పుడు ఏమైనా ఒత్తిడి వచ్చింది, తెలుగుదేశాన్ని ఒంటరిగా పోటీ చేయమని కొంతమంది అంటే, తెలుగుదేశం జనసేన పొత్తు కావాలనేది అనేక మంది కోరుకున్న సందర్భంలో ప్రజల ఆకాంక్షలుగా మనం చూడాలి ఈ బంధాన్ని కూడా. ఇవాళ గతంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఎన్నికల వరకే ఉండే, ఆ తర్వాత ప్రభుత్వాలు ఏర్పడేవి, ఆ ప్రభుత్వంలో వాళ్ళు రకరకాల పాత్రలు పోషించిన సందర్భం. ఇది ఎక్కడ చూసినా మీరు చూసారా? తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కూడా తెలుగుదేశం అనే పదం వాడతలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అనే పదం కూటమి అంటున్నారు. కూటమి ప్రభుత్వం అనేది ఎంత ప్రజల్లో రిజిస్టర్ అయింది, బలంగా వెళ్ళింది కూడా మనం ఇక్కడ చూడాలన్నమాట. 2 పార్టీల పొత్తుగానో, 2 నాయకుల పొత్తుగానో చూడకూడదు. ఇది ఒక బలమైన ఆకాంక్షగా చూడాలి. అంటే ప్రాంతీయ పార్టీలు కాబట్టి సహజంగానే నాయకులే పార్టీలు. ఎవరైతే వాళ్ళతో నడుస్తారో, ఆయన అన్నాడు కదా, నాతో పాటు ఎంత దూరం అయినా నడవటానికి సిద్ధంగా ఉండేవాళ్లే నాతో రమ్మని అన్నాడు. జన సైనికులంతా ఆయనతో పాటు నడిచారు. ఇవాళ ఇంత గొప్ప విజయాన్ని ఆయనకి ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ అతను డిసైడింగ్ ఫ్యాక్టర్.
ఏది మనం అనుకున్నాం బిగ్గెస్ట్ బెనిఫిషియరీ అన్నది కూడా అందుకే అన్నమాట. పైలట్, కో పైలట్ అంటే ఆ కో పైలట్ వేరు, మళ్ళీ మీరు మళ్ళీ గతానికి వెళ్తారు, అది కాదు. ఇది ఈ ఫ్లైట్ ఇప్పుడు ఈ విమానాన్ని ఇప్పుడు నడపాల్సినటువంటి పైలట్, కో పైలట్ మధ్య ఒక చక్కటి బాండింగ్, ఒక బంధం అన్నమాట. సో సురక్షిత ప్రయాణం. ఈ కూటమి ఫ్లైట్లో ఎక్కినటువంటి ఓటర్లందరూ సురక్షిత గమ్యస్థానానికి చేర్చటమే పైలట్, కో పైలట్ల యొక్క లక్ష్యంగా విమాన ప్రయాణం నడుస్తారు. రాష్ట్రాన్ని సురక్షితంగా గమ్యస్థానం అంటే గమ్యస్థానం అంటే ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం, వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 వీళ్ళు పెట్టుకున్నారు లక్ష్యాలు. ఏది జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ లక్ష్యాలు చూసినా, వీళ్ళ బంధం చూసినా ఆయన కొంచెం కళ్ళలో నిప్పులు పోసుకోవటం, ఆయన కళ్ళల్లో నిప్పులు ఎన్ని పోసుకుంటే ఈ బంధం అంత బలపడటం, వైస్ వర్స. ఇవాళ వీళ్ళ మధ్య ఉన్న లక్ష్యం ఏంటంటే 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నారు. ఈ సంవత్సరం 15% గ్రోత్ రేట్. ఈ రోజు కూడా చెప్పారు కదా, ఈ మీరన్న ఈ స్వర్ణ గ్రామ పంచాయతీ సదస్సులో స్పష్టంగా పెట్టుకున్నారు లక్ష్యాలు. 7 నెలల్లో ఎన్ని సిమెంట్ రోడ్లు వేయాలి, ఎన్ని డ్రైన్లు కట్టాలి. గ్రామాలన్నీ శివశంకర్ గారు అన్నట్టు గత 5 ఏళ్లలో అధ్వానం అయిపోయాయి, గుంతల అయిపోయింది, రాష్ట్రమే చిద్రమైపోయింది, అవహేళనకు గురైంది. ఏది పొరుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చూసి నవ్వుల పాలైన పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం, వీళ్ళిద్దరూ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారండి, ఎన్ని అవహేళనలు భరించారు. శ్రీనివాసరావు గారు అన్నారు 2 కుటుంబాలు, ఇటు నారా నందమూరి కుటుంబాన్ని కావచ్చు, అటు మెగా ఫ్యామిలీని కావచ్చు, ఎంత టార్చర్ పెట్టారు. గతంలో లేదు వెంకటకృష్ణ గారు. ఏది ఈ మధ్య దేశంలో ఎక్కువగా వినపడుతున్న సెంటెన్స్ ఏంటంటే, రాహుల్ గాంధీ మరి ఎవరు అన్నట్టున్నారు, ప్రేమ దుకాణంలో ద్వేష రాజకీయాలు, లేకపోతే ద్వేష దుకాణంలో ప్రేమ రాజకీయాలు. ఇది ఒక చక్కటి బాండింగ్, ఒక చక్కటి ప్రేమ, వీళ్ళ మధ్య ఈ బంధం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజుల్లో అనేది కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది అవసరం కూడా. శివశంకర్ గారు అన్నారు కదా, ఏమి ఇది రాష్ట్ర అవసరాలు మీరు అన్నట్టుగా, నేనంటోంది ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకే ఈ బంధాన్ని చూడాలన్నమాట. కాకపోతే దీన్ని అటు ఆ పార్టీ శ్రేణులు, ఇటు ఈ పార్టీ శ్రేణులు, ఇక్కడ వ్యక్తులు వాళ్ళ యొక్క తప్పులు పార్టీలకి ప్రతిబంధకం కాకూడదు. కూటమి ప్రభుత్వం తప్పులకు గనక ఏ వ్యక్తి కారణమైనా నేను ఆ వ్యక్తి వదులుకుంటామంటున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఇవాళ తీసుకోవాలి, దీన్ని ఒక లెసన్గా తీసుకోవాలి, ఒక సిలబస్గా తీసుకోవాలి. సో చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి నో డౌట్ ఆయన ఒక ష్రూడ్ పొలిటీషియన్. ష్రూడ్ అంటే ఇంకంతే రాజకీయంలో రాజకీయమే కీలకం అనేది ఆయన అభిమతం. కానీ ఆ రాజకీయానికి పరమార్థం అధికారం కాదు, అభివృద్ధి చేయాలంటే అధికారంలో ఉండాలి. అందుకని రాజకీయం అధికారం కోసం, అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడే మళ్ళీ రాజకీయాలు చేయడం. చాలా సందర్భాల్లో ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ పొత్తులు మారుతూ ఉంటాయి. ఆయన అందరూ అంటారు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో అని. అది టీఆర్ఎస్తో పెట్టుకుని ఉండొచ్చు, బీజేపీతో పెట్టుకుని ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలతో పెట్టుకుని ఉండొచ్చు. మొత్తం హిస్టరీలో ఒకే ఒక్కసారి తెలంగాణలో కాంగ్రెస్తో పెట్టుకున్న మొన్నటి అది ఎదురు దెబ్బ అనుకోండి. అయితే ఇదంతా చూసిన చాలామంది చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తాడు అని ఆయన ప్రత్యర్థులు, లేకపోతే విత్ ఇన్ ద పార్టీలో కొంతమంది అసమ్మతివాదులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడక్కడ. తెలుగుదేశం పార్టీ నో డౌట్ వెరీ డిసిప్లిన్, చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. అయినా కూడా మనుషులు కదా, ఎక్కడో ఏదో కొంత చివుక్కు అన్నప్పుడు, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు ఎక్కడో మాట అలా వదులుతూ ఉంటారు, మన మావాడు అంతేలా వాడుకు వదిలేస్తాడని. అలాంటివి ఉంటాయి, రైట్. బయట అయితే ప్రత్యర్థులు అయితే చాలా బలంగా మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఏదో అయిపోద్దనో, లేకపోతే వాడుకు వదిలేస్తారనో. ఇదే మాట ఎలక్షన్ ముందు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే మాట్లాడారు. నాకు చాలా మంది చెప్పారు, నువ్వు అనవసరంగా చంద్రబాబు నాయుడు దీంట్లోకి వెళ్తున్నావు, చంద్రబాబు నాయుడు నేను వాడుకుని వదిలేస్తాడు, కరివేపాకులాగా తీసేస్తాడు నిన్ను అని చెప్పారు. బట్ నేను వినలేదు. వస్తున్నా సార్, మీ దగ్గరికే వస్తున్నా, ప్లీజ్ మీతోనే డీటెయిల్గా చెప్పిస్తా దాని మీద అయితే అని చెప్పారు. కానీ నేను వినలేదు. ఎందుకు అని అంటే
నాకు చంద్రబాబు నాయుడు నాకు అవసరం, రాష్ట్రానికి అవసరం, మనందరికి అవసరం కాబట్టి నేను ఆ మాటలను చెవికి ఎక్కించుకోలేదు అన్నారు. ఏంటి అంత ఇది గారు సభలో, ప్రతి సభలో చెప్పేవాడు ఆయన. కొలికపూడి గారు మీ విశ్లేషణ మీకు అలా పెండింగ్ ఉంచా, ఎందుకంటే అది ఎలాగో సుదీర్ఘంగా ఉంటుందని తెలుసు నాకు. ఎందుకు సుదీర్ఘంగా ఉంటుందంటే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, రైట్? సో ప్రతి బహిరంగ సభలోనూ చెప్పిన సందర్భాలు చూసాం. ఎందుకు తెలుగుదేశం పార్టీతో పోతుంటే మా వాళ్ళే కొంతమంది అడుగుతున్నారు. కొన్ని అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఏపీలో కులాల జాడ్యం ఒకటి తగలడింది కాబట్టి అది కూడా కొంత అక్కడక్కడ పెద్ద అనుకున్న వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని క్రష్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన విసుక్కున్నాడు కూడా. మీరు ఏనాడు నాకు ఒక సలహా ఇవ్వకుండా ఎంతసేపు ఈ కులాల వాళ్ళేంటని దూరం పెట్టాడు. నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని దూరం పెట్టాడు కావాలని. ఐమ్ రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తాడని నాకు అందరూ నా చెవిలో దూరి మరీ ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. బట్ నో, నేను కావాలనే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నానని చెప్పాడు. ఏంటి అంత ఇది అంటే ఇక్కడ 2 అంశాలు వెంకటకృష్ణ గారు. ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్లు ప్రజల ఆకాంక్ష అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులతో పాటు, ఎందుకంటే అది మనకి స్పష్టంగా ఎన్నికల్లో కనబడింది. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రాకూడదు అని ఫిక్స్ అయిపోయారు ప్రజలు. అవును, అక్కడ గుర్తు కమలమా, సైకిలా, గ్లాసా, డజంట్ మ్యాటర్. ఎవరు కంటెస్ట్ చేశారో చూడలేదండి. ఫ్యాన్గా వేయొద్దు అంతే అంతే అంతే. మళ్ళీ ఈయన వచ్చాడంటే మనం ఇంకా బ్రతకలేము అన్న స్టేజ్కి ప్రజలు చేరిపోయారు. సో ప్రజలు కూడా కోరుకున్నారు పొత్తుని. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏంటంటే ఇతను ఎప్పుడైతే అరాచక పాలన చేస్తున్నాడో ప్రజలు చాలా మెచ్యూరిటీగా ఆలోచించారు. ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన కలవాలి, అవును, కలిస్తే తప్ప మళ్ళీ ఆయన ఏ రకంగానే వచ్చేస్తాడేమో అన్న భయాందోళనలో ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయి ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. దానివల్ల ఈ ఈ కూటమి ప్రభుత్వంలో నాయకుల మధ్యన అండర్స్టాండింగ్ కానీ, ఈ బాడీ లాంగ్వేజ్ కానీ, బిహేవియర్ కానీ ఇదంతా కూడా వచ్చింది. ఒకళ్ళని పరస్పరం గౌరవించుకోవడం, సో అవసరాలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇంకా మీరు అన్న రెండో అంశం ఏదైతే ఉందో వాడుకొని వదిలేస్తారన్నది, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో 2 బ్రాండ్లు క్రియేట్ చేశారండి. ఒకటి ఏంటి అని అంటే మాట తప్పదు మడమ తెప్పరు అని ఒక ఫ్యామిలీని ముద్రేశారు. అవును. ఇంకొక ఈ రూలింగ్ క్లాస్ రూలింగ్ ఫ్యామిలీస్ 2 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అవును. ఇక రెండో ఆయనకి ఒక నెగిటివ్ ట్యాగ్ తగిలిచ్చారు. ఏమిటి అని అంటే ఈయన వాడుకొని వదిలేస్తాడు. అవును. ఇది కేవలం పొలిటికల్ జిమ్మిక్ తప్ప అందులో వాస్తవం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్నాం, పొత్తులు అవసరాల దృష్ట్యా మార్చారు అంతే. మీకు బీహార్లో మనం తీసుకుంటాం, నితీష్ కుమార్ గారిని మనం చూడొచ్చు. ఆయన అనేక సందర్భాల్లో అటు ఇటు షిఫ్ట్ చేశారంటే బికాజ్ తన రాష్ట్ర ప్రయోజనాల కోసం. అవును. రెండవది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఇంకొక ఏ ముఖ్యమంత్రికి లేని ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ ఉందండి. నేను ఒకసారి జాబ్లో ఉండేటప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేమంతా రివ్యూలో కూర్చుంటే మేము మాట్లాడుతుంటే రెవెన్యూ ఎంత వస్తుంది ఏమిటి అని అంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ జడిసిపోయి ఒక మాట అన్నాడు, సరిగ్గా చెప్పండి అవతల ఉన్నది సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చాలా కష్టం, నన్ను చంపేస్తాడు ఆయన, పేగులు లెక్కేస్తాడు అంటే పేగులు లెక్కెడతాడు ఆయన. అంటే సీనియర్ మోస్ట్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీకు 99 ఆ ప్రాంతంలో ఇష్యూ మీకు చెప్తాను. ఓకే, అప్పుడు సీఎం ఆయనే కదా. అంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉంది, అవును, ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఆయన రెవెన్యూ మినిస్ట్రీ చేశారు. అప్పుడు అర్జీలు స్వీకరించడంతో ప్రజా అవసరాలు ఎలాగుంటాయి, ప్రజల తాలూకా మనోగతం ఎలాగుంటుంది అనేది ఆయనకి పూర్తి అవకాశం ఉంది. ప్రజల వద్దకు పాలన అనేటప్పుడు సైకాలజీని కూడా బాగా స్టడీ చేశారు. దీని ద్వారా ఏంటంటే ఆయన ఎవరిని తప్పు పట్టించలేరు. ఎవరైనా తప్పు చేస్తే ఆయన పక్కన పెట్టడం అన్నది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా సరే. సో ఆ పక్కకు తప్పు చేస్తే పక్కకు పెట్టడాన్ని
ఒక నెగిటివ్ ట్యాగ్ ఏం తగిలించారంటే వాడుకొని వదిలేస్తారు. అంతకుమించి అందులో ఇప్పుడు ఈ వాడుకొని వదిలేయడం అనే ట్యాగ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా తగిలిచ్చారు. అంటే ఆయన చెప్పారు. అదేమో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా వాడుకుని వదిలేస్తాడని ఎలక్షన్ ముందు కమ్యూనిస్ట్ పార్టీలతో కొన్ని రోజులు ఏదో పొత్తు లేకపోతే ఇంకోటి వాటెవర్ తిరిగారు, కండువాలు ఎర్ర కండువాలు కప్పుకుని ర్యాలీలు కూడా చేశారు కదా. విజయవాడలో బీసెంట్ రోడ్ లో అక్కడ పెద్ద ర్యాలీలు చేశారు. అప్పుడు కాస్త ఈయన చెగువేరా టోపీ అది పెట్టుకోవడం, మొన్న మంది కూడా అన్నాడు ఆయన మాతో ఉన్నప్పుడు చెగువేరా టోపీ పెట్టుకున్నాడు, ఇప్పుడు కాషాయం గడవ కప్పుకున్నాడు అని మొన్న మంది కూడా ఎవరు కమ్యూనిస్ట్ లీడర్ ఎవరు అన్నారు. సో పవన్ కళ్యాణ్ కూడా అవకాశవాది, అవకాశాన్ని తగ్గట్టుగా మమ్మల్ని వాడుకుని వదిలేశాడని కమ్యూనిస్టులు అన్న పరిస్థితి. సో అక్కడ స్టేటు సమస్యలను హైలైట్ చేయడం కోసం చేసి ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ కమ్యూనిస్టులది వాళ్ళకి లోక స్టాండ్ లేదండి ఆ మాట అనడానికి. వాళ్ళ వల్ల ఏమైనా జనసేనకి ఏమైనా ప్లస్ అయిందా? ఈయన వల్ల వాళ్ళకి అవ్వాలి లగేజ్ అంతే. ఎనీ పార్టీ హ్యాస్ టు క్యారీ. రెండవది ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడండి ఆ పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్టులకు కానీ బహుజన్ సమాజ్ పార్టీకి కానీ ప్రాధాన్యత ఇచ్చి టిక్కెట్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఇవ్వడం జరిగింది. వాడుకోవడం ఎట్లా అవుతుంది? మీరు దాన్ని ఎలా వాడుకున్నారో చాలా ఉంది, పెద్ద సబ్జెక్ట్ అది. నా దగ్గర అన్ని ఉన్నాయి, నా దగ్గర చాలా ఉన్నాయి, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన సబ్జెక్ట్ ఉంది అయితే మీ దగ్గర. అందుకు కమ్యూనిస్టులు ఆ మాట అనడానికి లేదండి. ఆయనే చెప్పారు, నేను లెఫ్ట్ రైట్ మిడిల్ పాత్లో వెళ్తాను, ఇద్దరిని సమానంగానే నేను తీసుకుంటాను. మిడిల్ పాత్ అన్నది లార్డ్ బుద్ధ ఎనౌన్షియేటెడ్. ఎప్పుడు కూడా మిడిల్ పాత్ ది బెస్ట్ పాత్ అని చెప్పేసి. రైట్ పాత్ కాదు, రైట్ పాత్ కాదు, స్ట్రైట్ పాత్ ఇస్ ఆల్వేస్ రైట్ పాత్. అది ఆయన ఫాలో అవుతారు. రైట్. నౌ శ్రీనివాసరావు గారు, ఇది చంద్రబాబు నాయుడు గారు వాడుకునేస్తారనే ట్యాగ్ ఎలా పుట్టిందంటే ఇలాగే రాజకీయ ప్రత్యర్థులు పుట్టించుండొచ్చు, దాని మీద మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంతమంది చెప్పినా కూడా అదంతా కాదని ఇటే ఎందుకు వచ్చారు అనేది కూడా ఏంటి మీ అనాలిసిస్ ఏంటి దాని మీద? నేను 2 అనుభవాలు చెప్తానండి ప్లీజ్. నేను దాదాపు 1 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు నాతో 1-to-1 26 నిమిషాలు సార్ నాకు టైం ఇచ్చి మాట్లాడారు. ఆ రోజు సందర్భం ఏంటంటే 27 పథకాలు దళితులకు సంబంధించిన పథకాలు రద్దు చేశారు. ఆ పథకం ఏంటి, ఆ పథకం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎలా అమలు చేశారు, ఎంతమంది లబ్ధి పొందారు అని ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పేజీలో వివరిస్తూ నేను ఒక పుస్తకం వేస్తాను, 27 పేజీలు. ఆ జగన్ చేసిన ద్రోహం గురించి ఒక్కొక్క పేజీలో చెప్తూ చివరి పేజీ అట్ట మీద దీనికి పరిష్కారం బాబు రావాలి, బాబు చేయాలి అని మీ ఫోటో వేస్తాను సార్ అని ఆయనకి చెప్పినప్పుడు ఆ పుస్తకం పేరు దళిత ద్రోహి జగన్ అని పెడతాను. కవర్ పేజీ మీద దళిత ద్రోహి జగన్ అని ఉంటుంది, చివరి పేజీ మీద బాబు రావాలి, బాగు చేయాలి అని పెడతాను సార్ అంటే ఆయన 2 seconds లో అన్న మాట ఏంటంటే, నువ్వు ప్రాణాలకి తెగించి జగన్ మీద పోరాడుతున్నావు, ఇదంతా నీ కష్టంతో నీ ఆలోచనతో నువ్వు చేస్తున్న పని, నువ్వు చివరి పేజీ మీద నా ఫోటో వేస్తే వీడు చంద్రబాబు మనిషి అని నీ మీద ఒక ముద్రేస్తారు అంటే నువ్వు సొంతగా కష్టపడి తెచ్చుకున్న నీ ఇమేజ్ మొత్తం ఒక్క దాంతో పోయింది, అది నీకు వ్యక్తిగతంగా చాలా నష్టం జరిగింది, కాబట్టి అది వద్దు అన్నారు. అంటే నాకు ఒక్కసారి షాకింగ్ గా అనిపించింది ఏంటంటే, ఆయన నా కష్టం గురించి, నా ఇమేజ్ గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించారు తప్ప ఆ పుస్తకం మీద నిజంగా బాబు రావాలి, బాగు చేయాలి అనేది చాలా మంచి నినాదం అండి, అది చాలా మంది వాడుకున్నారు. కానీ ఆయన ఆ క్రెడిట్ ఆయనకి తీసుకోకుండా నా ఇమేజ్ ని కాపాడటానికి ఆయన నాకు సలహా ఇచ్చి పంపించారు. సరే, ఇది అయిపోయిన కొన్నాళ్ళకి ఇంకో సంఘటన ఏంటంటే, అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తే నేను తెలుగుదేశంలో జాయిన్ అవుతాను అని 2 సార్లు ఎంపీగా పనిచేసిన ఒక సీనియర్ దళిత నాయకుడు ప్రయత్నం ప్రారంభించాడు. ఆయనకి దళిత కులాల్లో ఒక ఉపకులంలో మంచి ఫాలోయింగ్ ఉంది. కేవలం ఆ అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా చాలా ప్రభావం చూపించగలిగిన వ్యక్తి. ఆయన
అమలాపురం టికెట్ విషయంలో ప్రయత్నం చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే బాలయోగి కొడుకుని నిలబెట్టాలి అనే ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు అమలాపురం టికెట్ విషయంలో ఇంక ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు. అది నాకు అర్థమైన తర్వాత, ఎందుకంటే ఆ సీనియర్ నాయకుడు దాదాపు 3 నెలల పాటు నాతో రెగ్యులర్ గా మాట్లాడుతూ, తెలుసు, నాకు కూడా తెలుసు తమ్ముడు, సరే తమ్ముడు, నాకు అమలాపురం ఎంపీ ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఎన్ని రకాలుగా లాభం జరిగిద్ది అని చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు. నిజంగా ఆయన రావటం వల్ల 10 ఓట్లు ఎక్కువ అవకాశం కూడా ఉంది. కానీ ఒకే ఒక పాయింట్ ఏంటంటే బాలయోగి కొడుకుని నిలబెట్టాలి. ఆ సమయంలో నాకు అర్థమైంది ఏంటంటే ఎర్రనాయుడు గారు చనిపోయినప్పుడు రామ్మోహన్ నాయుడు వయసు ఎంత అండి? చాలా చిన్నవాడు. మరి రామ్మోహన్ నాయుడు ఎంపీ చేసింది ఎవరు? ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈ రోజు కేంద్రంలో మంత్రి పదవులు వస్తున్న సందర్భంలో చాలా మంది పెద్దవాళ్ళున్నా, లేకపోతే సామాజికంగాను ఆర్థికంగాను ఇంకా చాలా మంది ఉన్నా, రామ్మోహన్ నాయుడిని ఈ రోజు కేంద్ర మంత్రిని చేయటంలో నిర్ణయం ఎవరిదండి? అలాగే యనమల రామకృష్ణుడు గారు ఆయన యొక్క శాసనసభకు పోటీ చేయడం కన్నా ఒక సలహాదారుగా పాత్ర పోషిస్తే బాగుంటుంది అనుకున్న టైంలో ఆయన కూతుర్ని ఎమ్మెల్యే చేసింది ఎవరండి? అలాగే చాలా సన్నిహిత మిత్రుడు యూనివర్సిటీ డేస్ నుంచి ఆఖరికి అలిపిరి ప్రమాదంలో కూడా కారులో తనతో పాటు ఉన్న గోపాలకృష్ణారెడ్డి గారు చనిపోయారు. మరి ఆ గోపాలకృష్ణారెడ్డి గారు కొడుకు సుధీర్ని ఈ రోజు ఎమ్మెల్యే చేసింది ఎవరండి? అలాగే చాలా చిన్న వయసులోనే కొల్లు రవీంద్ర గారి మామయ్య నరసింహరావు గారు చనిపోయిన కొల్లు రవీందర్ని జిల్లా నాయకుడిని చేసి, శాసనసభ్యుడిని చేసి, మంత్రిని చేసింది ఎవరండి? అవును. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ప్రతి జిల్లాలో ఇలాంటి ఎందుకు అసలు అంటే ఇంకొకటి యాడ్ చేస్తాను నేను, కాదు ఇంకొకటి యాడ్ చేస్తాను, లేదా మీరు చెప్పేదానికి ఇంకొకటి యాడ్ చేస్తాను. టచ్ లేకపోతే, ఆల్ సడన్ గా ఆ మానవతా దృక్పథం లేకపోతే వినపడుతుందా శ్రీనివాసరావు గారు? కాబట్టి ఇందాక శివశంకర్ గారు మాట్లాడినారు, వైఎస్ కుటుంబం మాట తప్పదు మడమ తిప్పుడు అనేది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా సృష్టించబడ్డ నినాదం. అది పచ్చి అబద్ధం. రాజశేఖర రెడ్డి ఎంతమందికి ద్రోహం చేశాడు నేను ఒక 100 పేర్లు చెప్తా. జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ద్రోహం చేశాడు నేను ఒక 1000 పేర్లు చెప్తా. కాబట్టి నిజంగానే చంద్రబాబు నాయుడు గారి మీద 30 ఏళ్లుగా జరిగిన ప్రచారం, అదే సమయంలో రాజశేఖర రెడ్డి కుటుంబానికి అనుకూలంగా జరిగిన ప్రచారం, వీటిని ఖండించడంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కొంత వెనుకబడి ఉండటం వల్ల ఈరోజు ఈ ఇమేజ్ల విషయంలో చాలా మంది తప్పుదారి పట్టారనేది నా అభిప్రాయం. రైట్. మీరు అన్నదానికి నేను ఇంకొకటి యాడ్ చేసేది ఏంటంటే సడన్ గా అసలు ఎవరు ఊహించలా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుని నియమిస్తారు. అసలు ఎవరు ఊహించలా. ఇప్పుడు అచ్చెన్నాయుడిని కంటిన్యూ చేస్తారా, లేకపోతే అచ్చెన్నాయుడికి మంత్రి అయ్యాడు కదా ఎవరికి ఇస్తారు, ఇంకెవరు సీనియర్ ఇట్లా అనుకుంటున్నారు. కానీ నో బడీ ఎక్స్పెక్టెడ్. ఎట్లా జరిగింది అనేది మరి ఆయన ఏ నమ్మకంతో, అఫ్ కోర్స్ హైయెస్ట్ మెజారిటీ రావడం ఒక కాజ్ కావచ్చు, దాంతోపాటు బీసీ నేత బాగా నమ్మకమైన వాడు పార్టీకి లాయల్ అని కూడా అయి ఉండొచ్చు. ఏదైనా అదొక అనూహ్యమైన వ్యవహారం. సో దీంతో శ్రీనివాసరావు గారు, ఇప్పుడు దాకా మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య బంధం అది చూసాం. బట్ విచిత్రమే లేదు కానీ కాస్త ఆసక్తికరంగా లోకేష్ ఇంకెక్కువ కనెక్ట్ అయినట్టు కనపడతా ఉంది. మరి అది ఫాదర్ జైల్లో ఉన్నప్పుడు అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ అన్నదండగా నిలిచారు. ఒక పక్క బాలకృష్ణ గారు ఎలాగైతే ఫ్యామిలీ మెంబర్ అయి ఉండి ఎలా చేశాడో అదే అందుకేమాత్రం తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారు అంతే కేర్ తీసుకోవడం, జైలుకు వచ్చి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయడం, ఆ రోజు నుంచి ఆయన ధోరణిలో మార్పు వచ్చేసింది. లోకేష్ ధోరణిలో పవన్ అన్న ఇదే వస్తుంది. సో లోకేష్ అటాచ్ అయిన విధానాన్ని ఎలా మనం విశ్లేషించవచ్చు? తన పెద్దన్నగా తీసుకుంటున్నాడు. అవును. ఏది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు చంద్రబాబు పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్,
చిన్న కొడుకు లోకేష్ అన్నట్టుగా. అవును, ఆయన దత్తపుత్రుడు అన్నట్టు నిజంగానే అలాగే అటాచ్ అయిపోయారు. ఏంటంటే ఈ రెండు కుటుంబాల మధ్య అన్యోన్య సంబంధం గురించి చాలా సందర్భాల్లో అల్లు అరవింద్ ఇల్లు కూడా మాట్లాడారు. అవును. ఏదో అప్పట్లో ఎన్టీఆర్కి అల్లు రామలింగయ్య ఎంత క్లోజ్ అనే సందర్భాల్లో. అల్లు రామలింగయ్య తమ్ముడికి ఆయన ఏదో సీట్ ఇచ్చి గెలిపించిన దీంట్లో అప్పట్లోనే ఏది తెలుగుదేశం దీంట్లోనే నందమూరి ఈ ఇప్పుడు అల్లు కావచ్చు లేకపోతే కొణిదెల కావచ్చు. అది మీరు అన్నది అంటే నేను ఇందాకే ఏదో సార్ అందాం అనుకున్నాను. అది ఎన్టీ రామారావు గారు, అల్లు రామలింగయ్య గారు ఆ జనరేషన్స్ వరకు అది బాగానే ఉంది. బట్ చిరంజీవి గారు, బాలకృష్ణ వీళ్ళ జనరేషన్ వచ్చేసరికి ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద, ఆ ఇంటి కాకి ఇంటి మీద వాళ్ళదు అనే దీనికి వచ్చింది, ఎందుకో తెలియదు. ఇక అది ఇద్దరు వ్యక్తులు, రెండు కులాల మధ్య లేదు, ఇద్దరు అభిమానుల సంఘాల మధ్య రకరకాలుగా ఏంటంటే ఇది వచ్చిన సోషల్ మీడియా కావచ్చు, ఈ సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, వాళ్ళ యొక్క కొంత ఆవేశపూరితంగా అంటే ఆలోచితంగా కూడా కలిసి ఉంటే కలదు సుఖం. రెండు కుటుంబాలైనా రెండు పార్టీలైనా ఇవాళ ఈ అన్యోన్య ఈ సంబంధంతో ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ముందుకు నడిపించడం అనేది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. ఆ మ్యాండేట్ కు బద్దులయ్యే ఇవాళ ఇద్దరు నాయకులు, ఇద్దరు పార్టీల మధ్య బంధంగా చూడాల. అనూహ్యమైన మ్యాండేట్. మనం ఊహించామా అసలు 94% సీట్లు ఒక కూటమికి ఇవ్వటం అనేది అసలు రాష్ట్ర చరిత్రలో లేదు. ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీని 6% సీట్లకు పరిమితం చేయటం ఎప్పుడు కనీ విని ఎరుగని మ్యాండేట్ అన్నమాట. ఇందులో ప్రధాన పాత్రధారి పవన్ కళ్యాణ్. ఎట్లా అతనిచ్చిన స్లోగన్సే కాయనయ్యాయి చాలా. ఏది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, అది ఎంత బలమైన నినాదం అంటే వైసీపీ అనేది అంతగా బాధించింది రాష్ట్రాన్ని బాధించింది, అన్ని వర్గాలని బాధించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే కాదు, ప్రతిపక్షాలే కాదు, మనం కూడా ఏది మీడియా, జర్నలిస్టులు, అసలు అణిచివేతకే పరాకాష్ఠగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన ప్రజల్లో ఈ తీర్పుకు కారణమైందన్నమాట. మనం ఇప్పుడు ఇది ఇంకొక స్లోగన్, హలో ఏపీ, ఏదో బై బై వైసీపీ, హలో ఏపీ బై బై వైసీపీ అనేది తెలుగుదేశం చంద్రబాబు అదే అంటున్నారు, నారా లోకేష్ అదే అంటున్నారు. మీరు ఆ కండవాళ్ళు కూడా చూసారా? బాలకృష్ణ మెడలో 3 కండవాలు. హిందూపురంలో అతను ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన కండవాతో అతను వెళ్తున్న నేపథ్యంలో ఆ బంధం ఎంత బలమైందంటే ఏదో కేసీపీ సిమెంట్ అలా కాదు, ఇది రాష్ట్రానికి కావాలి, ప్రజలు కోరుకున్నది అదే. మనం కొంతమంది కక్కచ్చు, లేదు నిప్పులు పోసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి ఏంటి, వైసీపీ వాళ్ళు కానీ ఆ తర్వాత వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలనుకున్న వాళ్ళు కానీ ఆ సోషల్ మీడియాలో మట్టిగరిశారు. ఈ లెసన్ నేర్చుకోవాలి, గుణపాఠం. మనం ఎంత వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే వాళ్ళంతా ఏకమవుతున్నారు కాబట్టి చిచ్చు పెట్టడం మానేద్దాం, వాళ్ళ మానాన వాళ్ళే ఏం జరుగుద్దో చూద్దాం అన్న దీనికి రావాలా. రాకపోతే వాళ్ళంతా కళ్ళలో నిప్పులు పోసుకుంటే వీళ్ళంతగా వాళ్ళని ఏడిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, జనసేన, లోకేష్ ఈ సాన్నిహిత్యం, ఈ మైత్రి, ఈ పొత్తు ద్వారా జగన్మోహన్ రెడ్డిని మాత్రం నిద్రపోనిచ్చేటట్లేరు. ఒక ర్యాగింగ్ లాగా ఉంది, ర్యాగింగ్ గా కనపడుతుంది. కరెక్ట్ శివశంకర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏం కనపడుతుందంటే ఎలక్షన్ ముందు అందరికీ ఒక డౌట్ ఉంది, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా. ఎందుకంటే చాలా రకాల అంశాలు ఉన్నాయి ఈ అనుమానం రావడానికి. క్యాస్ట్ పరమైన ఇవి ఆంధ్రప్రదేశ్లో ఈ 2 కమ్యూనిటీల మధ్య ఉండే ఎవరో పెంచి పోషించిన, ఎవరో వేసిన మంటలు కొన్ని అప్పుడప్పుడు చెలరేగుతూ ఉంటాయి. అవి మర్చిపోయి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది చాలా పెద్ద డౌట్గా ఉండింది. ప్రజలు ఎంత కసిగా వేశారంటే ఓట్లు మొత్తం గుండుగుత్తగా 1 సైడ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది కదా. కౌంటింగ్ అయిపోయినాక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెడితే, నేను నా ఎక్స్పీరియన్స్లో ఇంతగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానన్నాను ఆయన, చంద్రబాబు నాయుడు గారు కదా. అది ప్రజలు అలా అర్థం చేసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా అధికారం వచ్చినాక కొంత మారుతూ ఉంటారు.
పదవుల కోసము, అధికారం కోసము, లేకపోతే స్థానికంగా ఉండే ప్రయారిటీస్ కోసము, ప్రోటోకాల్స్ కోసం ఉంటాయి కదా, గుర్తింపు కోసం. అది కంటిన్యూ అవుతుందా కింది స్థాయిలో కూడా? ఇప్పుడు పై స్థాయిలో మనం అనుబంధాల గురించి మాట్లాడాం, కింది స్థాయిలో కూడా అలాంటి ఇదే ఉందా? ఎక్కడన్నా అక్కడక్కడ రిఫ్ట్లు కానీ చిన్న చిన్నవి కానీ వస్తున్నాయా? అంటే జనరల్గా అది అవకాశం లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ ఏదైతే ఉందో అది పక్కా కిందకి పెర్కలేట్ అవుతుందండి. మీరు ఓట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఇంతలా జరగలేదని అన్నారు. దానికి రియల్ సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య భూమిక పోషించారు. ఇప్పటం సభలో ఆయన కులాల మధ్య సౌభ్రాతృత్వం ఉండవలసిన అవసరం గురించి చెప్పారు. చాలామంది ఆ రోజు విమర్శకులు, మన వ్యతిరేక పార్టీ వాళ్ళు మాట్లాడారు, కులాల గురించి మాట్లాడతాడు ఏంటి ఈయన. సో హీఈస్ ఎ ఫార్ సైటెడ్ మ్యాన్. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే సౌభ్రాతృత్వం ఉండాలి కులాల మధ్య. సో అది ఇప్పటం సభ నుంచి ఆయన రెగ్యులర్గా చేసుకొస్తున్నారు. దానివల్ల ఏమైంది అని అంటే, ఇది గతంలో వాళ్ళు ఎవరైతే క్రియేట్ చేశారో ఎనిమిటీ బిట్వీన్ 2 కాస్ట్స్ కానీ 2 గ్రూప్స్ కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం క్రియేట్ చేశారు. అది ఇన్నాళ్ళు పెరిగింది. దాన్ని నల్లిఫై చేశారండి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని పూర్తిగా జీరో చేసి పడారు. అర్థం చేసుకున్నాయా రెండు కమ్యూనిటీలు? అర్థం చేసుకున్నాయండి. ఇది ఇప్పటికీ కూడా కాశ్మీరో నిద్ర లేచినట్టు సోషల్ మీడియాలోనో అట్లో ఏదో క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. అదైతే వాళ్ళకి సాధ్యం కాదండి. ఎందుకంటే టైం టు టైం పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు ఇవన్నీ కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు నాయకులు, జన సైనికులు, వీర మహిళలు. అటువంటి వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో అర్థం చేసుకోలేని వాడు ఇక్కడ ఇమడలేడండి, సఫికేషన్ వచ్చేస్తుంది. సో ఆ కింద లెవెల్లో మీరు ఇందాక లేవనెత్తిన అంశం ఏంటంటే అటువంటిది ఏం లేదు కదా. ఇదంతా వీల్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే అది డెవలప్ కానంత వరకు ఈ జర్నీ బ్రహ్మాండంగా రైలు బండి లాగా సేఫ్ గా సాగిపోతుంది. ఆ కింద స్థాయిలో డిస్టర్బెన్స్ అవ్వదు. అయితే శ్రీనివాస్ గారు ఇక్కడ ఫైనల్ గా ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇందాక పవన్ కళ్యాణ్ గారు నేను బయట ప్లే చేశాను, అందులో ఎక్స్పీరియన్స్, తర్వాత కమిట్మెంటు, కమిటెడ్ పాలిటిక్స్, డెవలప్మెంట్ ఓరియంటేషను, ఇవన్నీ ఆయన ఆకట్టుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా చెప్పినా మాట ఇది కాకుండా. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని అంతగా ఓన్ చేసేసుకున్నాడు. దానికి గల కారణాలు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారిలో ఒక సోషల్ అవుట్లుక్ అనేది ఉంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా సామాజిక దృక్పథం అనేది చాలా ఎక్కువ ఉంది. అది కాకుండా ఇంకేమన్నా కనపడుతున్నాయి మీకు బ్రీఫ్గా? ఇవాళ పవన్ కళ్యాణ్, జగన్ మన చంద్రబాబు వీళ్ళ మధ్య ఈ బంధం, ఈ ఇద్దరి మధ్య ఈ సాన్నిహిత్యం మనం చూసాం. రోజు పవన్ కళ్యాణ్ అడ్డంగా రోడ్డుకు పడుకోవాల్సిన సందర్భం. అవును, ఇబ్రహీంపట్నం దగ్గర. అతను ఒక సెలబ్రిటీ. అవును, గతంలో మనం చూసాం ఎన్టీ రామారావు కూడా రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. ఆ సందర్భం వేరు. అదేంటి, అది అతనికి జరిగిన అవమానం, ఇది ఇతనికి జరిగిన అవమానం. పవన్ కళ్యాణ్కి జరిగిన అవమానం కోసం అతను అడ్డంగా పడుకోలేదు. చంద్రబాబు కోసం ఆయన వస్తుంటే, ములాఖత్కి నేను వెళ్తుంటే ఆయన రాష్ట్ర సరిహద్దుల్లోకి రానివ్వని అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన దాష్టీకం. రోడ్డు గడ్డంగా పడుకున్నాడంటే అక్కడే మనకు కనపడింది అనమాట. ఈ ఇద్దరి మధ్య కూడా ఏంటంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి నచ్చాడా, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి నచ్చాడా, ఇద్దరు ప్రజలకు నచ్చారు. అది బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు అండ్ శివశంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొలికపూడి శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం ఈ పొత్తుతో పాటు ఈ బంధం, అనుబంధం ఇలాగే కంటిన్యూ అవుతాయి అని అనుకుందాం. ఎందుకంటే రాజకీయ బంధాలు, సంబంధాలు చాలా విచిత్రంగా